వెల్కమ్ టు ఎంఎం టీమ్స్. మనమైతే ఇప్పుడు పుంగనూరు ఆవులు చూసడానికి అయితే వచ్చినాం. ఇదైతే లింగరాజపల్లి గ్రామం, ఆత్మకూరు మండలం, యాదాద్రి డిస్టిక్. సో రైట్ ఇట్లా మన దగ్గర నుండి ఇప్పుడైతే అడిగి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఆవులు ఎక్కడికి వెళ్ళి తెప్పించినవే? ఈ ఆవులు నేను తెచ్చి 3 సంవత్సరాలు అయిపోతుంది ఆయన. అయితే ఇవి మన మన కొడుకు చిన్నోడు అక్కడ నిర్మల జిల్లాలో పనిచేయడానికి అక్కడ వెళ్ళాడు. వెళ్తే ఒక పెద్ద మనిషి ఆవుల 40-50 ఆవుల సాతుంటే ఆ ఆవులను చూసి మా వాడు అక్కడనే ఒక 2-3 నెలలు అక్కడనే దూడి చేసాడు. ప్రతిరోజు ఈ ఆవును పాలు పిండుకుంటాం. ఆ పెద్ద మనిషి చూసి నువ్వు కూడా పిలిపోవా ఏమన్నదంటే మా వాడు అక్కడ పాలు పిండుకొని మా పెద్ద మనిషిని వీడు ఆవు దానం ఇస్తే మాకు మంచిది, ఈ ఆవును కొట్టుకోపోమని తల్లి పిల్లలు దాన్ని ఇద్దరు 2 ఇచ్చిండు. ఇస్తే ఇక మా వాడు కొట్టుకొచ్చిండు. ఎప్పుడే కానీ నువ్వు అమ్ముకోవద్దు బిడ్డ అని చెప్పి అక్కడ ఒక గురువు అయ్యగారు ఆయన కూడా నువ్వు ఇతర దేశం నుంచి చేసుకోపోతున్నావు కాబట్టి నువ్వు మంచిగా చదువుకో బిడ్డ, ఎవరికి దారం ఇయ్యకు, అమ్మకు, నువ్వు కక్కుడు పడకు, మీ నాయన గారు మీ అమ్మగారు నుండి ఆవులు పుట్టకు ఏమవుతారు నువ్వు ఇసుకుపడకు, అదే నిన్ను శుభకారణం చేస్తుంది, నీకు మంచి మేలు జరుగుతుంది బిడ్డ అంటే ఈ ఆవులు కొట్టుకొచ్చినాక మా కొడుకు లగ్గమయ్యింది. ఆయనకు మంచి చక్కని అమ్మాయి పుట్టింది. ఈ ఆవు పాలు రోజు ఆ పిల్లలకు మేము తాగటం మాకు శుభకారణం అనిపిస్తుంది. కాబట్టి నిన్న మన ఇంటికాడ కట్టేసి కానీ ఇప్పుడు ఈ వారం రోజులు వస్తుంది ఇక్కడ నిడవుది ఇక్కడ కట్టేసి మేపడం జరిగింది. దీనికైతే ఎట్లాంటి షెడ్ లేదు, మరి వానకు ఎండకు తట్టుకుంటాయి. తట్టుకుంటాయి మనం ఎగుబడి ఒక నీడకు అంటే ఇక ఈ షెడ్ లేకుండే గానీ ఇక ఈ వచ్చిన సంధి మళ్ళీ ఇది ఎమ్మటే 2 సంవత్సరాలకు కట్టినది. మళ్ళీ ఇదే పుంగులు జాతి కావాలని మళ్ళీ హైదరాబాద్ సూది తెప్పించి వేపించిన మళ్ళీ ఇవి ఆడలేయాలనుకుంటే మొగలేవారు వచ్చినాయి. అయినా నేను దానికి ఏం బాధపడతలేను. దీని వయసు ఎంత ఉంటది? ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు అవుతుంది. 20 రోజులు రాలే, 15 రోజులు అవుతుంది. ఈ సూదులు ఎక్కడికి వెళ్ళి తెప్పించినావు? మరి మన దగ్గర దొరికాయి కదా? మన దగ్గర దొరకక పుంగులు జాతి నుంచి హైదరాబాద్ పోతే అక్కడ పుంగులు జాతి వంటి ఒక డాక్టర్ ఇచ్చిండు. ఇస్తే ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ ఋతువుకి వచ్చినప్పుడు ఎదకొచ్చినప్పుడు ఆ సూదులు 1 రోజులు కాపాడి వేపించిన అన్నట్టు. వేపిస్తే ఆలేరు కావాలని కాస్తో వేపించిన అవి మొగలేగలైనాయి. అయినా దానికి ఏం బాధపడతాను. రోజు ఆవుల వల్ల ఆవులు పాలిస్తాయి. దీన్ని అతసేరు దాన్ని అతసేరు పిండుకుంటా. ఇక మీ ఇంటి మందం మందం పిండుకొని మిగతాయి కూడా ఆ లేగలకు వదులుకుంటాం. ఇక జర్ర కొద్దిగా లేగలు కచ్చినాక రోజు ఒక 6 లీటర్ అమ్ముకుంటా. అట్లా ఇచ్చినట్టే మేము నా కొడుకులు కూడా ఈ ఆవు పాలతోనే బతికిరు. అయితే వీటిని కూడా అదే విషయం గురించి నేను సాధిన. ఈ సాతే నాకు మంచి మేలు చేస్తున్నాయి కాబట్టి ఆరోగ్యము దావకాడలో పోకుండా శుద్ధి చేస్తాయి అన్నట్టు. అంతే, దాని గోళీలు వాడకుండా ఈ ఆవు పాలతోని రక్షణ కొరకు దీంతో రూపాయలు ఎక్కువ రాకుండా మన ఇంటి ముందర కట్టేసుకుంటే ఉదయం లేవగానే ఆవును దూడగల ఆవు ముఖం చూస్తే శుభఫలితములు జరుగుతున్నాయి మనకు. అయితే అదే మనం పాటిస్తున్నాం కాబట్టి. అయితే మన కుమారుడు అక్కడి నుంచి మళ్ళీ వచ్చినాక కూడా కృష్ణా జిల్లాకు దూరిపోయిండు. అక్కడ కూడా ప్రతి ఇంటికి ఇల్లుకు ప్రతి ఒక్క ఇంటికి ఆవు లేదనుకుంటా ప్రతి ఒక్క ఇల్లుకు ఆ భగవంతుని ఒక మన శ్రీకృష్ణుని ఫోటో పెట్టి ఆవును ఇంటి ముందర కట్టేసుకొని వాళ్ళు తెల్లారగానే ఆవు ముఖం చూసి ఆ పాలు పిండుకొని ఛాయలు చల్లలు చేసుకుంటారు. అందు గురించి మేము దాన్ని పాటించి కాపాడుకోవడం జరిగింది. ఇప్పుడు తెచ్చుడుతోటే 3 తీసుకొని వచ్చినవా? ఒకటే చిన్న లేగను ఆవును తెచ్చిన, ఇది తల్లి పిల్ల తెచ్చిన 2 తెచ్చిన 2 తెచ్చిన 2 తెచ్చినాక మళ్ళీ ఇంకో ఇది తినది, మళ్ళీ దాని తర్వాత ఇది కట్టినది, మళ్ళీ అది కట్టినది. అట్లా ఇది దీని బిడ్డ, ఇది అది కూడా దాని బిడ్డే, దాని పిల్లలే, ఇది దాని పిల్లలే. మళ్ళీ ఇంకా అక్కడ ఈత ఉన్నది దీని పిల్ల. ఇప్పుడైతే దీనికి సూదైతే ఇప్పించినాం, ఎందుకంటే మన దగ్గర కోళ్ళాగలు దొరికాయి కాబట్టి. ఈసారి మళ్ళీ ఋతుకు వస్తే ఆ లేక ఇతనానికి ఇక అదే సరిపోతుంది. మనకు మళ్ళీ సోదులు కోరుకోే అవసరం ఉండదు. అందుకొరకే సాదుకునే మనకు శుభ ఫలితములు ఎలాంటి ఇబ్బందులు రావని మన ఇంటి ముందర కట్టేసుకున్న శుభ ఫలితం అంటే ఇంతవరకు దాకా ఈ 2 సంవత్సరాలు ఇంటి ముందే కట్టేసిన. ఇప్పుడు ఆడ ఎండుంది కాబట్టి వచ్చి నీడకు ఇక్కడనే మేపుతున్నా. ఇక మళ్ళీ కొద్దిగా సలవడంగా మళ్ళీ ఇంటి ముందర కట్టేసుకుంటే ఉదయం పూట లేగానే మనం ఈ ఆవు పెండ ఇట్లా తీసుకుపోయి ఊకి చల్లుకున్నా, లేకపోతే ఈ పాలు తీసుకుపోయి ఈ ఆవు పెండ అంతా ఒక దొయ్యలేసి ఆ ఒక దొయ్య అలాగా కోసి ఒడ్డు పట్టించుకొని తిరగడం జరుగుతుంది. అట్లా చాలా మంచిది. అట్లా చేసి ఇప్పుడు దీని వయసు ఎంత ఉంటుంది? దీని వయసు నీ దగ్గరనే పుట్టిందా? అది ఇక్కడనే పుట్టింది. అది పోయి ఇప్పుడు 15 రోజులు అది పుట్టి. ఇది పుట్టి 15 రోజులు అవుతుంది. అది పుట్టి 20 రోజులు 20 రోజులు లోపు ఉంది అది. అట్లా ఇప్పుడు దీని వయసు ఎంత ఉంటది? దీని వయసు 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు. అయితే చిన్నతనంగా ఋతువుకి వచ్చింది. ఇక ఋతువుకి వచ్చినప్పుడు అవకాశం కాపాడాలని సూది వేపించిన. అందుకొరకే ఇక ఇప్పుడు ఈసారి సూదులతో అక్కర లేక ఎదిగింది కాబట్టి దానికి ఇప్పుడు నరం కూడా వెళ్తుంది. ఇక మళ్ళీ ఈసారి ఇక అదే ఋతువుకి వచ్చినప్పుడు అది దాంతోనే పని వెళ్ళిపోతుంది అన్నట్టు. అట్లా ఈ ఆవులో ఎవరు దాదుకున్నా శుభ ఫలితం ఇస్తాయి కానీ
చెడు ఫలితం ఏంటంటే ఆవులు పెద్దగా అవపడాయి. ఈ ట్రాక్టర్లు వచ్చి ఇప్పుడు ఇవన్నీ మనకు ఆవులు ఊళ్ళు పెంచుతలేరు, దున్నపోతులు ఇవన్నీ పెంచక వేసుకుంటే ప్రతి ఒక్క 2 అన్నా 1 అన్నా తప్పనిసరిగా చదువుకుంటే అంతమంది మనకు మేలు జరుగుతుందని నాకు నమ్మకం అయిపోయింది. నేను కూడా ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాలకు వచ్చిన కాబట్టి ఆ చిన్నప్పుడు ఆవులతోనే నేను బతికిన వాడిని అట్లా. అయితే ఈ ఆవుల పెండలు కూడా ఒక చోట వేసి ఒక దొయ్య అలాగ నాటు పెట్టి దాన్ని పట్టించుకొని తిరగడం జరుగుతుంది అట్లా. సరేనే.